హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ఆది పర్వంలో భాగంగా పాండురాజు పుత్ర సంతానంను ఏ విధంగా పొందాడో తెలుసుకుందాం. ధృతరాష్ట్రుని తమ్ముడు పాండురాజు కూడా సకల విద్యలో ఆరితేరాడు. వేదాలు, శాస్త్రాలు, ఆయుధ విద్యలు నేర్చుకున్నాడు. పాండురాజుకు వివాహం చేయ సంకల్పించాడు భీష్మాచార్యులు వారు. ఇది ఇలా ఉండగా సూర్యుడు అనే యాదవరాజు ఉండేవాడు. ఆయన పెద్ద కూతురు పేరు పృథ. సూర్యుడు తన కూతురు పృథను తన మేనత్త కుమారుడైన కుంతిభోజనుకు సంతానం లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చాడు. పృథ కుంతిభోజుని ఇంటిలో పెరుగుతూ ఉంది. అందుకే పృథను మనం కుంతి అని పిలుస్తాం అన్నమాట. ఒకరోజు మహాముని దూర్వాసుడు కుంతిభోజుని భవనానికి వచ్చాడు. పృథ చేసిన సత్కారాలకు సంతుష్టుడయ్యాడు. ఆమెను చూచి, కుమారి, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావో ఆ దేవతలు నీవు కోరిన కొడుకులను ప్రసాదిస్తారు అని చెప్పాడనమాట. కుంతీదేవి సూర్యభగవాన్ని ప్రార్థిస్తుంది. అందువలన కర్ణుణ్ణి సంతానంగా పొందుతుందన్నమాట. కుంతిభోజుడు పృథకు స్వయంవరం ప్రకటించాడు. అందులో పృథ పాండురాజును వరించింది. వారిద్దరికీ వివాహం అయింది. తరువాత భీష్ముని అనుమతితో పాండురాజు మాద్రరాజు కూతురైన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. మాద్రి సోదరుడు శల్యుడు. 18వ రోజు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవునికి పక్షాన సర్వసైన్య అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా కర్ణుడికి రథసారథిగా కూడా వ్యవహరిస్తాడు. వివాహం అయిన తర్వాత పాండురాజు దిగ్విజయ యాత్రకు వెళ్ళారు. 4 దిక్కుల్లో ఉన్న రాజులందరినీ జయించారు. రాజ్యాన్ని విస్తరించారు. రాజులందరూ కురు సామ్రాజ్యానికి సామంతులయ్యారు. పాండురాజు 100 అశ్వమేధ యాగాలు చేశారు. ఒకరోజు పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళారు. అతని భార్యలైన కుంతి, మాద్రి కూడా అతని వెంట వెళ్ళారు. ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనపడలేదు. పాండురాజు విసుగుతో వెతుకుతున్నాడు. అప్పుడు ఆ అడవిలో ఒక చోట ఒక మగ జింక, ఒక ఆడజింక ప్రణయ కలాపాల్లో మునిగి తేలుతున్నాయి. గురు చూచి ఆ 2 జింకలను కొట్టాడు. అందులో ఆడజింక వెంటనే చనిపోయింది. మగ జింక కొన ఊపిరితో ఉంది. పాండురాజు ఆ జింక దగ్గరగా వెళ్ళాడు. పాండురాజును చూచి ఆ మగ జింక, రాజా, వేటాడుట రాజు ధర్మము. అందువలన మమ్మల్ని చంపుటలో మీకు దోషం లేదు. కానీ పరిగెత్తలేనివి, ప్రణయ కలాపాల్లో ఉన్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను కిరాతకులు కూడా కొట్టరు. నువ్వు ఈ ధర్మం తెలిసి కూడా మమ్మల్ని కొట్టావు. ఎందుకు అలా చేశావు అని అడిగింది. దానికి పాండురాజు, ఓ మృగమా, నేను నిన్ను మోసం చేసి కానీ నమ్మించి కానీ చంపలేదు. వేటాడి చంపాను. అది నా ధర్మము. ఇందులో నా దోషం లేదు అని అన్నాడు. దానికి ఆ జింక, ఓ రాజా, ప్రణయ కలాపంలో తేలి ఆడుతున్న మమ్ముల్ని కొట్టావు కాబట్టి నువ్వు నీ భార్యలతో సంగమిస్తే నువ్వు మరణాన్ని పొందుతావు అని శాపం ఇచ్చి తన ప్రాణాలను విడిచింది. ఆ శాపంతో పాండురాజు ఎంతో దుఃఖించాడు. సంసార సుఖం లేనప్పుడు తపస్సు చేయడమే శరణ్యం అనుకున్నాడు. తన భార్యలను చూచి, మీరు హస్తినాపురానికి తిరిగి వెళ్ళండి. నా శాప విషయం భీష్మునికి, సత్యవతీదేవికి చెప్పండి. మీరు అక్కడనే ఉండండి అని అన్నాడు. దానికి వారు దుఃఖించి, మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళము, మీ వెంటనే ఉంటాము అని అన్నారు. పాండురాజు తన వెంట వచ్చిన వారికి
తన వద్ద తన వద్ద ఉన్న అన్ని వస్తువులను దానం చేశాడు. వేట నిమిత్తం వచ్చిన వారిని అందరినీ తిరిగి రాజధానికి పంపించాడు. మునివృత్తి అవలంబించి భార్యలతో వానప్రస్థానికి బయలుదేరాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి శతశృంగ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. కుంతి, మాద్రి అతన్ని సేవిస్తూ అతని వెంటనే ఉన్నారు. ఒక అమావాస్య రోజు మహర్షులందరూ బ్రహ్మలోకానికి పోతున్నారు. పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. పాండురాజును చూచి ఆ మహర్షులు, రాజా, ఇవి దేవ మార్గాలు, మీలాంటి వారు రాలేరు అని అన్నాడు. పాండురాజుకు విషయం అర్థమైంది. మహాత్మా, మాకు సంతానం లేదు, మేము అనపాత్యులము, అందువలన మాకు దేవ మార్గంలో ప్రవేశించటకు అర్హత లేదు కదా అని అన్నాడు. ఆ ఋషులు దివ్య దృష్టితో చూచి, రాజా, మీకు సంతాన యోగం ఉన్నది, సంతానం కోసం ప్రయత్నించుము అని చెప్పారు. తర్వాత పాండురాజు తన మనస్సులో అనుకున్నాడు, పురుషుడికి 4 రుణాలు ఉంటాయి. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం మరియు మనుష్య రుణం. పురుషుడు ఈ 4 రుణాలు తీర్చాలి, లేకపోతే అతనికి పుణ్యలోకాలు లేవు. యజ్ఞముల వలన దేవతల రుణము, వేదాధ్యాయము వలన ఋషుల రుణము, శ్రాద్ధకర్మలు నిర్వర్తించడం ద్వారా పుత్రులను కని వారి ద్వారా పితృల ఉత్తమ గతులను కలిగించి పితృరుణమును, దయాగుణం వలన మనుష్య రుణమును తీర్చుకుంటాడు. నేను పితృరుణం తప్ప మిగిలిన అన్ని రుణములను తీర్చుకున్నాను. సంతాన యోగం లేనిది పితృరుణము తీరదు. కానీ ఈ మృగశాపం వలన ఆ యోగం లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు పాండురాజు. కుంతీదేవిని పిలిచాడు. జరిగిందంతా ఆమెకు చెప్పాడు. కుంతి, సంతానం లేకుండా జీవించి ఒకటే, మరణించినా ఒకటే. కావున ధర్మ మార్గం ద్వారా మనకు సంతానం కలిగేటట్లు చేయవా? కుంతి, నీకు ఇంకో విషయం చెప్తాను విను. పుత్రులు 6 రకాలు: ఔరసుడు, దత్తకుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, క్షేత్రజుడు. వీరికి రాజ్యంలో కానీ ఆస్తిలో కానీ భాగం ఉంటుంది. ఇంకొక రకమైన పుత్రులు 6 ఉన్నారు. వారు కానీనుడు, సహోడుడు, క్రీతుడు, పౌనర్భుడు, స్వయం దత్తుడు, జ్ఞాత్నుడు. వీరు కూడా పుత్ర సమానులే, కానీ వీరికి రాజ్యాధికారం కానీ ఆస్తిలో కానీ భాగం లేదు. మొదట చెప్పిన వారిలో ఔరసుడు, క్షేత్రజుడు ముఖ్యులు. ఔరుషుడు పుట్టే యోగ్యత మనకు లేదు కాబట్టి క్షేత్రజుడు మిగిలిన వారి కంటే మేలు. దేవరన్యాయం చేత పుట్టిన పుత్రుడు ఉత్తముడు. పూర్వం కేకయరాజుకు పుత్రులు లేరు. అప్పుడు ఆయన తన భార్యను నియోగించగా ఆమె పుంసవన హోమం చేయించి ఉత్తమమైన ఋత్విజుల ద్వారా 3 కుమారులను పొందింది. కాబట్టి ఔరుసులు పుట్టడానికి అవకాశం లేనప్పుడు క్షేత్రజులు మేలు అన్నాడు పాండురాజు. దానికి కుంతి, మహారాజా, మేము నీ ధర్మపత్నులము, మనసులో కూడా పరపురుషులను తలపము. అలాంటప్పుడు వారితో కలిసి సంతానాన్ని ఎలా పొందగలము? కానీ నీ వలననే మాకు సంతానం కలుగుతుంది. ఎలా అంటే, పూర్వం పురువంశంలో వీషితాశ్వుడు అనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. లోకంలో ఉన్న రాజులందరినీ జయించాడు. కానీ ఆయనకి కామం ఎక్కువ. మితిమీరి కామసుఖాలు అనుభవించి
క్షయరోగంతో మరణించాడు. ఆయన భార్య భర్త పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంది. అప్పుడు వీషితాశ్వుని శరీరం నుండి ఒక మాట వినిపించింది. నీవు బహిష్ట అయిన 8వ రోజు కానీ 14వ రోజు కానీ పడక మీద పడుకొని నన్ను స్మరించుము, నేను నీతో సంగమిస్తాను, నీకు పుత్రులు కలుగుతారు అని వినిపించింది. ఆ ప్రకారం చేసి ఆమె 7 కొడుకులకు జన్మనిచ్చింది. కాబట్టి పాండురాజా, నువ్వు కూడా ఆ ప్రకారం సంతానం పొందవచ్చు కదా అని అడిగింది కుంతీదేవి. అది సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు పాండురాజు. కుంతి, ఇది వరకు స్త్రీలు భర్తల అదుపు ఆజ్ఞల్లో ఉండేవాళ్ళు కాదు, వారు స్వతంత్ర ప్రవృత్తి కలిగి ఉండేవాళ్ళు. భర్త అనుమతితో కానీ భర్త అనుమతి లేకుండా కానీ తమ ఇష్టం వచ్చిన వారితో కామసుఖాలు అనుభవించేవారు, సంతానం పొందుతుండేవారు. ఒకరోజు మహాతపస్వి అయిన ఉద్దాలకుని భార్య బహిష్ట అయింది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆమెను చూచి మోహించి తనకు సంతానం కావాలని ఆమెను కామించాడు. ఇది చూచి ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతు కోపించారు. అది ధర్మ విరుద్ధం అని ఖండించాడు. ఈ రోజు నుండి స్త్రీలు ఎప్పుడు పరపురుషుణ్ణి కోరకూడదు. వివాహమైన స్త్రీలకు పరపురుషునితో సంగమం నిషిద్ధం. దానివలన సర్వపాపాలు కలుగుతాయని కట్టడి చేశాడు. అప్పటి నుండి వివాహితులైన భార్యలు తమ భర్తలతో తప్ప వేరే వారితో సంగమించడం లేదు. కానీ భర్త ఆజ్ఞ ప్రకారం సంగమించవచ్చును. భర్త ఆజ్ఞను అతిక్రమించడం దోషం. అంతేకాదు, కల్మషపాదుడు తన భార్య దమయంతిని దేవరనాయం ప్రకారం పుత్రుని పొందమని నియోగించాడు. భర్త ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుందని దమయంతి వశిష్ఠుని వలన ఆశ్మకుడు అనే పుత్రుని పొందింది. అలాగే నువ్వు కూడా దేవరనాయంతో పుత్రుని పొందుము, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను అని దీనంగా అన్నాడు పాండురాజు. కుంతీదేవి భర్త పడుతున్న ఆవేదనకు చెలించిపోయింది. ఆమెకు చిన్నప్పుడు దూర్వాస మహాముని ఉపదేశించిన మంత్రం గుర్తుకు వచ్చింది. తనకు కర్ణుడు పుట్టడం తప్ప మిగిలిన విషయం అంతా పాండురాజుకి చెప్పింది. పాండురాజా, ఆ మంత్ర సహాయంతో మనకు సంతానం కలుగుతుంది. నేను ఏ దేవతను ఆరాధించాలో చెప్పండి అని అడిగింది కుంతీదేవి. కుంతి, ధర్మదేవుణ్ణి మించిన దేవత లేరు, అతన్ని స్మరింపుము అన్నాడు పాండురాజు. అలా భర్త చేత నియోగింపబడిన కుంతి శుచి అయి ధర్ముడిని మనసారా ధ్యానించింది. ధర్ముడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అతని దయ వలన కుంతీదేవి గర్భం ధరించింది. 1 సంవత్సర కాలం పూర్తిగానే ఒక కుమారుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠర అని నామకరణం చేసింది. అతన్ని చూచి అక్కడ ఉన్న మహర్షులు అతను కురువంశానికి రాజు అవుతాడని, ధర్మం తప్పకుండా రాజ్యం చేస్తాడని పలికారు. ఆయనే ధర్మరాజు అన్నమాట. శతశృంగ పర్వతం మీద ఉన్న పాండురాజుకు మరొక కొడుకు కావాలనిపించింది. కుంతిని చూచి, కుంతి, ఈసారి నువ్వు వాయుదేవుణ్ణి స్మరించి అంతటి బలసంపన్నుడైన కొడుకును పొందుము అని చెప్పాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారం వాయుదేవుణ్ణి ప్రార్థించింది. ఆయన దయ వలన గర్భం ధరించింది. 1 సంవత్సరం తిరగగానే ఆమెకు వాయుదేవుని అంశతో అమిత బల సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు భీమసేనుడు అని నామకరణం చేసింది. శతశృంగ పర్వతం మీద ఒకరోజు కుంతీదేవి వాయుదేవుని అంశతో పుట్టిన భీముణ్ణి ఎత్తుకొని దేవాలయానికి వెళ్తూ ఉంది. ఇంతలో ఒక పులి కుంతీదేవి మీదకి దుమికింది. పాండురాజు తన బాణాలతో
పులిని చంపారు. కానీ పెద్ద పులి భయంతో కుంతీదేవి వణికిపోయింది. ఆమె చేతిలో ఉన్న భీముడు కింద పడ్డాడు. కేవలం 10 రోజుల వయసు ఉన్న బాలుని శరీరం పడ్డ చోట రాళ్ళు పొడి పొడి అయ్యాయి. ఇది చూచి పాండురాజు ఆశ్చర్యపోయాడు. మన భీమసేనుడు అంత బలవంతుడు అనమాట. ఇంతలో గాంధారికి 100 మంది కొడుకులు కలిగారని వార్త తెలిసింది. తనకు ఇంకా కొడుకులు కావాలని కోరుకున్నాడు పాండురాజు. దేవేంద్రుని గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి, పాండురాజా, నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు. పాండురాజు కుంతిదేవిని చూచి, కుంతి, నాకు ఇంకా ధర్మ మార్గంలో కొడుకులను పొందాలని ఉంది. దేవతలలో పెద్ద దేవేంద్రుడు, నీ మంత్రమహిమ వలన దేవేంద్రుని ధ్యానించి అతని వలన ఒక పుత్రుని పొందుము అని కోరాడు. కుంతీదేవి భర్త ఆజ్ఞ మేరకు అలాగే చేసింది. కుంతీదేవికి ఇంద్రుని అంశతో పౌరుషవంతుడు తేజోవంతుడైన కుమారుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి, ఇతను కార్తవీర్యార్జుని కన్నా వీరుడు అవ్వడం వలన అర్జునుడు అనే పేరుతో పిలువబడతాడు అని పలికింది. పాండురాజు కుంతీదేవి త్రిమూర్తులతో సమానమైన 3 కొడుకులతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. అక్కడ గాంధారికి 101 మంది సంతానం కలిగారు. 100 మంది కౌరవులకి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఆమె పేరు దుస్సల. ఆమె భర్త పేరు జయద్రథుడు, సైంధవుడు అనమాట. ఇక్కడ కుంతీదేవికి 3 సంతానం కలిగారు. పాండురాజు 2వ భార్య అయిన మాద్రికి సంతానం లేదు. దానికి ఆమె ప్రతిరోజు చింతిస్తూ ఉంది. ఒకరోజు తనకు కూడా సంతానం కావాలని భర్త పాండురాజును అడిగింది. పాండురాజు కుంతీదేవిని పిలిచాడు. మాద్రికి కూడా సంతానాన్ని కలిగజేయమని అర్థించాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారం దూర్వాస మహాముని ఉపదేశించిన మంత్ర ప్రభావంతో సకల లోక కళ్యాణకారకులైన అశ్విని దేవతలను ప్రార్థించింది. వారు ప్రత్యక్షమయ్యారు. మాద్రికి సంతానం కలిగించమని ప్రార్థించింది. మాద్రికి అశ్విని దేవతల అంశాలతో 2 పుత్రులు జన్మించారు. వారు పుట్టగానే ఆకాశవాణి నకులుడు సహదేవుడు అని వారికి నామకరణం చేసింది. ఈ విధంగా మనకి పంచ పాండవులు జన్మించారు. యుధిష్ఠిరుడు, ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కుంతీదేవికి సంతానం కలిగారన్న విషయం కుంతీదేవి అన్న అయినటువంటి వసుదేవుడికి తెలిసింది. ఆయన తన చెల్లెలకి పిల్లలకు ఎన్నో కానుకలు తన పురోహితుడైన కశ్యపుని చేత పంపించాడు. ఇంతలో వసంతకాలం వచ్చింది. ఒకరోజు పాండురాజు తన 2వ భార్య మాద్రి మనోహర రూపం చూచాడు. తన్మనుడయ్యాడు. మునిశాపాన్ని మరిచాడు. ముని అంటే మనకి జింక రూపంలో ఉన్న ముని శపించాడు కదా, కిదంబుడు అనమాట. ఆ ముని పేరు కిదంబుడు. కిదంబ మహర్షి శపిస్తారు. బలవంతంగా ఆమెతో సంభోగ సుఖాన్ని అనుభవించాడు. ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా చూచి మాద్రి భయంతో వణికిపోయింది. భర్త శవాన్ని చూచి పెద్దగా ఏడవసాగింది. కుంతీదేవి అక్కడికి వచ్చి భర్త శవాన్ని చూచింది. జరిగింది అర్థమైంది. వెంటనే సహగమనానికి సిద్ధపడింది. కానీ మాద్రి అందుకు ఒప్పుకోలేదు. అక్క, నా వల్లనే మన భర్త మరణించాడు. మునిశాపం తెలుసు కూడా అజాగ్రత్తగా ప్రవర్తించాను. ఇంత జాగ్రత్త లేని దాన్ని నేను మన కొడుకులను కాపాడలేను. నువ్వే వీరిని కాపాడాలి. అందువల్ల నేనే సహగమనం చేస్తాను అని చెప్పింది. వెంటనే పాండురాజు చితి మీదకి ఎక్కి సహగమనం చేసింది మాద్రీదేవి. కుంతీదేవికి అక్కడ ఉన్న ఋషులే దిక్కయ్యారు. వారందరూ కుంతీదేవిని 6 కుమారులను, మనకి 5, కుంతీదేవికి 3, కర్ణుడితో పాటు 4 ఉంటారు.
తర్వాత మనకి 5 కుమారులను తీసుకొని హస్తినాపురానికి ప్రయాణమయ్యారు. పాండురాజు కుమారులను చూడడానికి హస్తినాపుర ప్రజలందరూ కదిలి వచ్చారు. కుంతీదేవి మునులతోనూ కుమారులతోనూ రాజభవనాన్ని సమీపించగానే దుర్యోధనుడు తన 99 మంది తమ్ముళ్ళతో పురోహితులతో ఎదురు వచ్చి వారందరికీ లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ మనకి 100 మంది కౌరవులతో పాటు ధృతరాష్ట్ర మహారాజుకి యూసుడు అనే ఇంకొక కుమారుడు కూడా ఉంటారు. వైశ్యాశ్రీకి జన్మించిన అతను. భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక వారికి ఎదురు వచ్చి మురులందరికీ నమస్కరించారు. కుంతీదేవిని ఓదార్చారు. పాండుకుమారులను ప్రేమతో ఎత్తుకున్నారు. ఆ వచ్చిన వారిలో ఒక ముని భీష్మునితో ఇలా అన్నారు: పాండురాజు శతశృంగ పర్వతం మీద ఈ 5 కుమారులను పొందాడు. విధివశాత్తు భార్యతో కూడా స్వర్గస్థుడైనాడు. అందువలన మేము వచ్చి వీరిని మీకు అప్పగించామా అని చెప్పి ఆ మునులందరూ వెళ్ళిపోయారు. తర్వాత భీష్ముడు పాండుకుమారులతో పాండురాజుకు ఉత్తర కర్మలను నిర్వర్తింపజేశాడు. ఆ సందర్భంగా అక్కడికి వచ్చిన కృష్ణద్వైపాయనుడు అంటే వేదవ్యాస మహర్షి ఒకరోజు తన తల్లి అయినటువంటి సత్యవతీ దేవితో రహస్యంగా ఇలా అన్నాడు: అమ్మా, ధృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు. వాళ్ళ ఆగడాలు మీరు చూడలేరు. మీరు తపోవనానికి వెళ్ళండి అని చెప్పాడు. వెంటనే సత్యవతీ దేవి తన కోడళ్ళైనటువంటి అంబిక, అంబాలికలను వెంట తీసుకొని భీష్మాచార్యుల అనుమతితో తపోవనానికి వెళ్ళింది. కాలక్రమేణా ఆ 3 స్వర్గస్థులయ్యారు. ఇది మనకి మహాభారతం ఆది పర్వం పంచమ ఆశ్వాసంలో భాగంగా పాండురాజు పుత్ర సంతానాన్ని ఎలా పొందాడు అనేది. మనకి మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు, మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.